హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 12:38 అయింది. ఈరోజు మా వైఫ్ బర్త్డే. సో ఆల్రెడీ నేను 12కి విష్ చేశాను. విష్ చేసి పడుకుందామని నిద్ర వస్తుందని చెప్పి అలాగే పడుకున్నాం. పాపం చిన్నపోయింది ఫేస్ చూస్తే. నేను ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాను. పడుకున్నాక మెల్లిగా బయట మొత్తం సెటప్ చేసి పిలుద్దామని అయితే అనుకొని పడుకుందాం అన్నట్టు ఒక మాట చెప్పి పడుకోబెట్టేశాను. సో ఆల్రెడీ నేను కేక్ తీసుకొచ్చి ఒక దగ్గర హైడ్ చేసి పెట్టాను. మెల్లిగా నా ప్లాన్లో అయితే నేను ఉన్నాను. జస్ట్ ఒక డోర్ని క్లోజ్ చేసేసి బయటకు వచ్చి ఇప్పుడు సెట్ చేయాలి కేకు అంతా. నేనైతే కేకునైతే భలేగా హైడ్ చేశానండి, ఫ్రిడ్జ్లో ఉంటే చూస్తుందని. సో నేనైతే సోఫా పైన అన్ని బట్టలు ఉండే ఆ బట్టలు తీసి కేక్ పెట్టేసి ఆ సోఫా పైన పెట్టేశానండి. దాని మీద బట్టలతో హైడ్ చేసి పెట్టేశాను. సో ఇవేనండి నేను తీసుకొచ్చినాయి, బయటికి వెళ్ళి హైడ్ చేసి పెట్టినాయి. ఇప్పుడు చిన్న టేబుల్ పైన సెట్ చేశాను కేకు. సెట్టింగ్ అయితే అయిపోయిందండి. ఇక మెల్లిగా వెళ్ళి మా ఆవిడని లేపి కేక్ అయితే కట్ చేయించాలి. ఇంతేనండి సెటప్ అంటే, మరి ఎక్కువ ఏం లేదు. జస్ట్ కేకు, ఈ పువ్వు బేర్ ఒకటి. చలో ఇక లోపలికి వెళ్ళి ప్రియానైతే లేపి కేక్ కటింగ్కి చేద్దాం. ఇలా పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది ప్రియాకైతే, మనకెందుకు రాదు. హలో మేడం, ఇవ్వండి, హ్యాపీ బర్త్డే అని చెప్పి నిద్ర అయితే లేపాను. బయటికి రమ్మని చెప్తే ఎందుకు అని చెప్పింది. రాయ తల్లి అంటే అప్పుడు బయటికి వచ్చింది. మా వియ్య అయితే పడుకుంది, డిస్టర్బ్ చేయలేదు. అప్పుడే చాలా ఏడ్చి పడుకుంది. సో మా వియ్యనైతే తీసుకెళ్ళలేదు బయటకి. అప్పుడే 12కి విష్ చేశాను. ఇచ్చేసి తిని పడుకుందామని చెప్పేశాను. బస్ అంతే, కొంచెం అయ్యో ఏంది మా ఆయన అన్నట్టు మాట్లాడింది. బట్ ఇది చూసి కొంచెం షాక్ అయితే వెళ్ళింది. ఎప్పుడు తెచ్చావని తెలీదు మా ఆవిడకు. సో కొంచెం షాక్లో వెళ్ళిపోయింది, అమ్మో అనుకుని. ఇప్పుడైతే కేక్ కటింగ్ చేయించేద్దాం. ఇలా వచ్చిందో చూడండి, ఇదైతే చాలా బాగా వచ్చింది. రియల్లీ ఎగ్జైట్ అయిపోయిందండి. ఏదైనా వాళ్ళకు ఇలా చేస్తే చాలా సర్ప్రైజ్గా అనిపిస్తుంది. ఇది కొట్టగానే మావిడైతే చాలా కోపం వచ్చింది, కేక్ అంతా ఖరాబ్ అయిపోయిందని. ఏం చేద్దాం, సెలబ్రేషన్స్ అన్నప్పుడు అవుతూ ఉంటాయి కదండి. సో ఫైనల్గా అయితే మా ప్రియా బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. తను అనుకుంది ఒకటి, నేను చేసింది ఒకటి. చాలా ఎగ్జైట్ అయితే అయింది. చాలా వీడియోస్, ఫొటోస్ అయితే తీసాము. మొత్తం స్నోతోనైతే ఆమెని చాలా ఇబ్బంది పెట్టేశాను. చాలా అంటే ఇబ్బంది పెట్టాను. ఏం చేస్తున్నావో నాకే తెలియదు, బట్ చేసేస్తున్నాను ఏదో ఒకటి. ఇదైతే చాలా కోపంకి వచ్చింది. ఇలా చేయడం వల్ల ఎందుకు ఏర్పాడవుద్దని. సో కేక్ పెట్టనీయలేదు, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలి, ఎంత ప్రాబ్లం అవుతుంది. ప్లాన్స్ వేసాను. సో అందుకని మళ్ళీ ప్రాబ్లం అవుద్ది హెయిర్ వాష్ చేయడానికి అంటే. కానీ మనం వింటామా? అస్సలు వినం. ఫైనల్గా అయితే అంతా అయిపోయింది. కేక్ కటింగ్ అంతా చాలా బాగా అయితే అనిపించిందండి. చాలామంది విష్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా ప్రియా బర్త్డేకి విష్ చేసినందుకు అండ్ చాలా హ్యాపీగా అయితే ఉందండి. ఇంతమంది విష్ చేయడం అనేది నాటే జోక్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.